పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా డిఎస్సి నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను గిరిజన సంక్షేమ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో మంత్రి ముచ్చటించి శిక్షణా కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆమె పేర్కొన్నారు. మెగా డిఎస్సి ద్వారా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వం విద్యా ప్రమాణాల పెంపుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని నూతన ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి చర్చించారు. ఎందుకంటే విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ఇంత పూర్వం ఏంటి మీరందరూ కూడా తెలుసు. నారాయణ ఒకటి ఒకటి ఒకటి, చైతన్య ఒకటి ఒకటి ఒకటి, శ్రీ విశ్వ ఒకటి ఒకటి మనం యాడ్ చేసేవాళ్ళం. మొన్న ఏమైంది, పేపర్ లో మొదటి పేజీలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒకటి అది నిజంగా మనసుకి ఎంత సంతోషం ఇచ్చిందంటే, నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని. నేను మక్కువలో గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని బీఎస్సీ ఉమెన్స్ కాలేజ్, ఎందుకంటే అప్పుడు మాకు ఇక్కడెక్కడ బీఎస్సీ, మన విజయనగరం జిల్లా మొత్తం బీఎస్సీ లేదు, ఓన్లీ విజయనగరంలో ఒకటే, ఎక్కడా లేదు అప్పుడు. కాబట్టి అంటే అప్పుడు 93లో అప్పుడు ఎక్కడ బీఎస్సీ లేవు, మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇలా మన మనసులో కూడా ఎక్కడ కూడా మీరు రానివ్వకండి, ప్రశాంతంగా హాయిగా మీ ట్రైనింగ్ పూర్తి చేసుకోండి. చక్కగా అందరూ కూడా ఇంతవరకు మిమ్మల్ని చక్కగా చూసిన అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా. ఎందుకంటే చాలా మంది ఇందులో పేరెంట్స్ ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు, ఉపాధి కూలీలు ఉంటారు. కాబట్టి అమ్మా నాన్న మనల్ని ఎంత కష్టపడి పెంచి పోషించిన అమ్మా నాన్న జాగ్రత్త చూసుకోండి. మీరు కూడా టీచర్స్ ఎక్కువగా మొట్టమొదటిసారిగా అంటే టీచర్లకు కానీ మాకు కానీ అంటే టీచర్ గా కానీ రాజకీయ వేత్తకు కానీ ఉండాల్సింది మాత్రం ఒకటి ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఎవరు ఏం చేసినా, పిల్లలు ఎంత అలలు చేసినా మీకు ఓపిక ఉండాలి. మాకు ప్రజలు ఏమన్నా మాకు ఓపిక ఉండాలి. క్రమశిక్షణ ఎందుకు ఉండాలి అంటానంటే, నేను ముందే మీకు ఇచ్చిన వెంటనే సారీ చెప్తాం అనుకున్నాను, మీకు 10కి రావాలి అనుకున్నాను నేను. కానీ నాకు పార్లమెంట్ మండలి నుంచి 500 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కొంచెం సరదా చేసుకుని అలా చేసుకుని ఇలా చేసుకుని వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఎనీవే నేను సారీ చెప్తున్నాను. 10కి వస్తాను, 10:30కి వచ్చాను. కాబట్టి ఎందుకంటే పంక్చువాలిటీ మనం ఖచ్చితంగా పాటించుకొని వెళ్తే ఈ టీచర్స్ అందరికీ ఎప్పటికీ బాగుంటుంది. చంద్రుడు చిన్నపిల్లడు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. కాసేపు విరామం.